అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ముందుగా ఒక విషయం. నేనిప్పటికే గుసుల్ ఎలా చెయ్యాలి అనే వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ కామెంట్స్లో వివిధ రకాల సందేహాలు అడిగారు. కొంతమంది ఇలా అడిగారు: జనాబత్లో ఉండగా హైజ్ వస్తే గుసుల్ అప్పుడే చెయ్యాలా, లేకపోతే తరువాత రెండు ఒక్కసారి చెయ్యొచ్చా అని అడిగారు. హంబిస్తరీ తర్వాత వెంటనే గుసుల్ చెయ్యాలా, తెల్లబట్ట వైట్ డిశ్చార్జ్ వస్తే గుసుల్ చెయ్యాలా, గుసుల్ ఆలస్యం చేస్తే గునాహా, జనాబత్లో ఉండగా అంటే గుసుల్కి ముందు తినచ్చా అని, ఫజర్ వచ్చినా గుసుల్ చెయ్యకపోతే రోజా ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు రావడం తప్పు కాదు. మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించడు ఇస్లాం మనకి నేర్పిన మార్గమే. అందుకే ఈ వీడియోలో ఖురాన్ మరియు సహీహ్ హదీస్ల ఆధారంగా మీ సందేహాలకు సమాధానం చెప్పబోతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ విషయాల్లో సందేహాలుండొచ్చు. దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి: సందేహం అడగడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. మనకు తెలియని విషయం తెలుసుకోవడం మంచిదే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: జ్ఞానం అడగడం ప్రతి ముస్లింకి బాధ్యత. అంటే తెలుసుకోవడం కూడా ఇబాదతే. మనకు ఏదైనా మంచి విషయం తెలిసినప్పుడు మనకు తెలియని విషయం తెలుసుకుని ఇంకొకరికి చెబితే ఆ సవాబ్ మనకు చేరుతుంది. అందుకే ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్స్లో అడగండి. మీరు మగవారైనా సరే, ఆడవారైనా సరే, ఏ విషయమైనా సరే ఎలాంటి సంకోచం లేకుండా అడగండి. ఇన్షాల్లా మీ సందేహాలకు ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు సమాధానాలు చూద్దాం. మీరు జనాబత్లో ఉన్నప్పుడే హైజ్ అంటే పీరియడ్స్ వస్తే ఏం చెయ్యాలో చూద్దాం. ఇస్లామిక్ పండితుల ఏకాభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తిపై రెండు రకాల గుసుళ్లు ఫర్జైనప్పుడు, ఉదాహరణకు జనాబత్ మరియు హైజ్, ఆ రెండింటినీ కలిపి ఒకే గుసుల్ అంటే ఒకే స్నానంతో పూర్తి చేయవచ్చు. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు. క్రియలన్నీ సంకల్పం అంటే నియత్ పైనే ఆధారపడి ఉంటాయి. బుఖారీ, ముస్లిం. మీరు గుసుల్ చేసేటప్పుడు మనసులో నేను జనాబత్ మరియు హైజ్ రెండింటి నుండి శుద్ధి పొందుతున్నాను అని సంకల్పం చేసుకుంటే ఒకటి సరిపోతుంది. వెంటనే గుసుల్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలు: ఒకవేళ పీరియడ్స్ మొదలైనా జనాబత్ కోసం వెంటనే గుసుల్ చేస్తే కలిగే లాభాలు ఇవి. ఆధ్యాత్మిక తేలికపాటి స్థితి. జనాబత్ అనేది హదసే అక్బర్ అంటే పెద్ద అశుద్ధి. పీరియడ్స్ ఎలాగూ కొన్ని రోజులు ఉంటాయి, కాని జనాబత్ అశుద్ధిని వెంటనే వదిలించుకోవడం వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది. దువాలు మరియు దిక్ర్. పీరియడ్స్ ఉన్నప్పుడు నమాజ్ చేయకూడదు, కాని అల్లా ధ్యానం, దిక్ర్, దువాలు చదువుకోవచ్చు. జనాబత్ స్థితిలో ఉన్నప్పటికంటే జనాబత్ నుండి శుద్ధి పొంది కేవలం హై స్థితిలో ఉన్నప్పుడు దిక్ర్ చేయడం పట్ల మనసు మరింత ఏకాగ్రతతో ఉంటుంది. జ్ఞాపకశక్తి మరియు బర్కత్. పండితుల అభిప్రాయం ప్రకారం వీలైనంత త్వరగా జనాబత్ నుండి పవిత్రత పొందడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది మరియు ఇంట్లో బర్కత్ ఉంటుంది. వెంటనే గుసుల్ చెయ్యకపోతే అంటే ఆలస్యం చేస్తే నష్టమేంటి? పీరియడ్స్ ముగిసే వరకు జనాబత్ గుసుల్ ఆపితే వచ్చే ఇబ్బందులు: అధిక కాలం అపవిత్రత. మీరు పీరియడ్స్ పూర్తయ్యే వరకు జనాబత్ స్థితిలోనే కొనసాగుతారు. ఇది ఆధ్యాత్మికంగా ఒక రకమైన భారాన్ని కలిగిస్తుంది. మలాయికత్ అంటే దైవదూతలు. జనాబత్ స్థితిలో ఉన్న వ్యక్తికి రహవత్ మలాయికత్ దూరంగా ఉండే అవకాశముంది. ఒకేసారి గుసుల్ చెయ్యవచ్చు అనే అనుమతి ఉన్నప్పటికీ అనవసరంగా ఎక్కువ రోజులు అశుద్ధిలో ఉండటం మంచి పద్ధతి కాదు. శుద్ధిపై అనుమానం. పీరియడ్స్ చివర్లో ఒకేసారి స్నానం చేసేటప్పుడు సరిగ్గా సంకల్పం చేసుకోకపోతే పాత అశుద్ధి అంటే జనాబత్ పోయిందా లేదా అనే వస్వస అంటే అనుమానం కలిగే అవకాశముంది. పీరియడ్స్ వచ్చిన వెంటనే జనాబత్ గుసుల్ చేయడం తప్పనిసరి కాదు. చివర్లో ఒకేసారి చెయ్యవచ్చు, కాని ఉత్తమమైన పద్ధతి మీకు ఓపిక ఉంటే పీరియడ్స్ మొదలైన వెంటనే జనాబత్ కోసం గుసుల్ చేసేయడం చాలా ఉత్తమం. దీనివల్ల మీరు జనాబత్ నుండి విముక్తులవుతారు. కేవలం హై స్థితి మాత్రమే మిగులుతుంది. ఇది మీకు ఆధ్యాత్మికంగా మరింత పవిత్రతను ఇస్తుంది. మిత్రులారా, అల్లా మనకు సులభతరం చేశాడు. ఒకేసారి స్నానం చేసే అవకాశం ఇచ్చాడు. కాని మనం అల్లాకి ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నామనేదే ముఖ్యం. వీలైతే వెంటనే శుద్ధి పొందండి, లేదంటే చివర్లో ఒకేసారి చేస్తే మీ గుసుల్ చెల్లుతుంది. ఇప్పుడు ఆడవారికి అయ్యే తెల్లబట్ట వల్ల గుసుల్ అవసరమా చూద్దాం.
సాధారణ వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట. ఇది అనారోగ్యం వల్ల లేదా సహజంగా జరుగుతుంది. దీనివల్ల గుసుల్ అవసరం లేదు, కానీ దీనివల్ల వుదు విరిగిపోతుంది. నమాజ్ చేసే ముందు ఆ భాగాన్ని శుభ్రం చేసుకుని బట్టలకు తగిలితే ఆ చోట కడిగి మళ్లీ వుదు చేసుకుంటే సరిపోతుంది. లైంగిక భావం వల్ల వచ్చే ద్రవం మది. భర్తతో మాట్లాడుతున్నప్పుడు లేదా లైంగిక ఆలోచనల వల్ల వచ్చే పలుచని ద్రవం వల్ల కూడా గుసుల్ అవసరం లేదు. కేవలం వుదు చేస్తే సరిపోతుంది. గుసుల్ ఎప్పుడు చెయ్యాలి అంటే లైంగిక తృప్తి పొందినప్పుడు లేదా కలయిక జరిగినప్పుడు వెలువడే ద్రవం వల్ల మాత్రమే గుసుల్ ఫర్జ్ అవుతుంది. ఆడవారికి సంబంధించి ఒక ప్రత్యేక హదీస్. హజరత్ ఉమ్మే సులైం రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా అడిగారు, ఒకవేళ స్త్రీకి స్వప్నదోషం వెడ్రీమైతే ఆమె గుసుల్ చెయ్యాలా? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అవును, ఆమెకు బట్టలపై తడి కనిపించినప్పుడు తప్పకుండా గుసుల్ చెయ్యాలి. సహీహ్ బుఖారీ 282. ఇప్పుడు జనాబత్ స్థితిలో ఆహారం తీసుకోవడం గురించి చూద్దాం. చాలామంది జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు ఏమీ ముట్టుకోకూడదని, తింటే పాపమని భయపడుతుంటారు. కాని హదీసుల ప్రకారం ఈ స్థితిలో ఆహారం తీసుకోవడం నిషిద్ధం, హరాం కాదు. అయితే ఒక పద్ధతి ఉంది. వుదు చేసి తినడం సున్నత్. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా తినాలని లేదా నిద్రపోవాలని అనుకుంటే నమాజ్ కోసం చేసినట్లుగా వుదు చేసేవారు. సహీహ్ ముస్లిం 305, సహీహ్ బుఖారీ 288. మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జనాబత్ స్థితిలో ఉండి భోజనం చెయ్యాలనుకుంటే తన చేతులను కడుక్కునేవారు. సునన్ నసాయి 257, అబూ దావూద్ 222. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన విషయాలేమిటంటే తినడం హరాం కాదు. జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు తినడం లేదా త్రాగడం వల్ల ఎటువంటి పాపం లేదు. కానీ ఏమీ కడుక్కోకుండా తినడం మక్రూహ్ ఏ తంజీహీ, అంటే నచ్చని పని లేదా ఉత్తమం కాని పని. శుభ్రతకు ప్రాధాన్యత. అపవిత్రంగా ఉన్నప్పుడు కనీసం చేతులు కడుక్కోవడం మరియు పుక్కిళించడం వల్ల నోరు మరియు చేతులు శుభ్రపడతాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఆధ్యాత్మిక ప్రయోజనం. అశుద్ధి స్థితిలో ఉన్నప్పటి కూడా దైవ ప్రవక్త వారి సున్నతును అనుసరించి వుదు చేసి భోజనం చేయడం వల్ల ఆ ఆహారంలో బరకత్ ఉంటుంది. జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు ఆకలి వేస్తే గుసుల్ చేసే వరకు ఆగాల్సిన అవసరం లేదు. కాని మన ప్రియతమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకొక అందమైన పద్ధతి నేర్పారు. మీరు భోజనం చేసే ముందు కనీసం మీ చేతులను కడుక్కుని పుక్కిలించండి. వీలైతే పూర్తి వుదు చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీరు అల్లాహ్ ఆదేశాలను మరియు ప్రవక్త సున్నతును గౌరవించినట్లవుతుంది. ఏమీ కడుక్కోకుండా తినడం వల్ల పేదరికం వస్తుందని కొందరు ధార్మిక పండితులు హెచ్చరిస్తారు. కాబట్టి కనీస శుభ్రత పాటించడం ఉత్తమం. సహరీ సమయం. జనాబత్ స్థితిలో ఉండి తినవచ్చా? అవును, జనాబత్ స్థితిలో ఉండి కూడా మీరు సహరీ చేయవచ్చు, అంటే తినవచ్చు మరియు త్రాగవచ్చు. గుసుల్ చెయ్యకముందే సహరీ ముగించడం వల్ల మీ రోజాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. హదీస్ ఆధారం చూద్దాం. హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హు మరియు హజ్రత్ ఉమ్మే సలమా రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాబత్ స్థితిలో ఉన్నప్పుడే ఫజర్ సమయం అంటే సెహరీ ముగిసిన తర్వాత అయ్యేది. అప్పుడు ఆయన గుసుల్ చేసి రోజా ఉండేవారు. సహీహ్ బుఖారీ 1925, సహీహ్ ముస్లిం 1110. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే వుదు చేయడం. అపవిత్ర స్థితిలో తినడం కంటే కనీసం చేతులు కడుక్కొని నోరు పుక్కిలించి అంటే వుదూలాగా చేసి సహరీ చేయడం సున్నత్ మరియు శ్రేయస్కరం. గుసుల్ ఎప్పుడు చెయ్యాలి? సహరీ తిన్న తర్వాత ఫజర్ నమాజ్ సమయం అయ్యేలోపు గుసుల్ చేసుకోవాలి. ఒకవేళ గుసుల్ చెయ్యకముందే సహరీ సమయం ముదిసిపోయినా మీ రోజా అంటే ఉపవాసం చెల్లుతుంది. రోజా స్థితిలో గుసుల్ ఎలా చెయ్యాలి? రోజా ఉన్నప్పుడు గుసుల్ చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. నోరు పుక్కిలించేటప్పుడు మరియు ముక్కులో నీరు పోసుకునేటప్పుడు గొంతులోకి లేదా ముక్కు లోపలికి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. అంటే గరగరా చెయ్యకూడదు. ఒకవేళ పొరపాటున నీరు లోపలికి వెళితే రోజా విరిగిపోయే అవకాశం ఉంది. చాలా మంది గుసుల్ టైం లేదని సెహరీ మానేస్తుంటారు. కాని గుర్తుంచుకోండి, అపవిత్ర స్థితిలో ఉన్నా మీరు సెహరీ చేయవచ్చు. సెహరీ ముగించిన తర్వాత గుసుల్ చేసుకుని ఫజర్ నమాజ్ చదువుకోవచ్చు. దీనివల్ల మీ రోజాకు ఎటువంటి నష్టం కలగదు. చూశారుగా మిత్రులారా, ఇస్లాం అనేది చాలా సులభమైన ధర్మం. మనకు పవిత్రత అంటే తహారత్ విషయంలో అల్లాహ్ ఎన్నో వెసులుబాట్లు ఇచ్చారు. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఇబాదత్లపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకువచ్చాను. గుసుల్ చేసేటప్పుడు ఏడైనా ప్రత్యేకమైన దువా చదవాలా? నిజానికి గుసుల్ కోసం ప్రత్యేకంగా ఒక పొడవైన దువా ఏమీ లేదు. కేవలం బిస్మిల్లా అని మనసులో చెప్పుకొని ప్రారంభించడం సున్నత్. గుసుల్ మధ్యలో ఎటువంటి దువాలు చదవాల్సిన అవసరం లేదు.
స్నానం చేస్తున్నప్పుడు నగ్నంగా ఉన్నా లేదా బాత్రూంలో ఉన్నా కలిమాలు ఖురాన్ ఆయతులు చదవడం తప్పు. పవిత్రమైన మాటలను అపవిత్రమైన చోట పలకకూడదు. గుర్తుంచుకోండి, పవిత్రత అనేది విశ్వాసంలో సగం భాగం. మనం ఎంత పవిత్రంగా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అల్లాహ్ కరుణా కటాక్షాలు మనపై అంత ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడ్డాయని నేను ఆశిస్తున్నాను. మీలో ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇన్షా అల్లా తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఒకరికి సరైన విషయం నేర్పించడం కూడా ఒక సదకా ఏ జారియా, అంటే నిరంతర పుణ్యం. మరో ముఖ్యమైన విషయంతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు అల్లాహ్ మనందరినీ పవిత్రంగా, ఆరోగ్యంగా ఉంచుగాక.